ఓం అరుణాచల. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి రామేశ్వరం. ఈ పుణ్యక్షేత్రానికి తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా హిందూ మహాసముద్రంపై నిర్మించిన పంబన్ బ్రిడ్జి మీద నుండి రైలు మరియు రోడ్డు మార్గం గుండా రామేశ్వరం చేరుకుంటాము. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించినది కాబట్టి ఈ శివలింగము ఎంతో మహిమ కలిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో మొదట అగ్నితీర్థం వద్ద సముద్రంలో స్నానం చేసి, అలాగే తడిబట్టలతో ఆలయ ప్రాంగణంలో ఉన్న 22 బావుల పవిత్ర జలాలతో స్నానం చేసి పొడి బట్టలతో ఆలయంలోకి ప్రవేశిస్తాము. ముందుగా ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే ఉండే స్ఫటికలింగ దర్శనం చేసుకోవాలి. ఈ దర్శనం చేసుకున్న వారికి కర్మలు తొలగుతాయని నమ్ముతారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ఉండి ఉదయం 6 గంటల నుండి ప్రధాన జ్యోతిర్లింగ దర్శనం మరియు అమ్మవార్లను దర్శనం చేసుకుంటాము. ఇక్కడ మహాశివరాత్రి నాడు 10 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, ఊరేగింపులు, భజనలు మరియు ఉత్సవాలు జరుపుతారు. ఈ వేడుకలో మొదట ఏనుగును, ఆ తరువాత హనుమంతుని పల్లకి, వినాయకుడు, శివపార్వతుల పల్లకి, సుబ్రహ్మణ్యుడు మరియు చివరికి చండీశ్వరుడు మొదలగు ఉత్సవమూర్తుల పల్లకీలను వివిధ రకాల సేవలు చేసుకుంటూ రామేశ్వరం వీధుల గుండా ఊరేగిస్తారు. ఇది శివపార్వతుల దివ్య వివాహాన్ని సూచిస్తుంది. రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలలో ఒకటి విల్లుంది తీర్థం. రామాయణం ప్రకారం సీతాదేవిని రక్షించిన తర్వాత లంక నుండి తిరిగి వస్తుండగా సీతమ్మకి దాహం వేసినప్పుడు రాముడు ఉప్పు సముద్రంలో ఒక బాణం వేయగా స్వచ్ఛమైన శుభ్రమైన నీటి బావి ఏర్పడుతుంది. అదే ఈ బావి. జై శ్రీరామ్.